అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని శతాబ్దాల వెనక్కి ప్రయాణించబోతున్నాం. అన్నమయ్య మనసులో మెరిసిన ఒక అద్భుతమైన దివ్య దర్శనాన్ని ఆయన మాటల్లోనే అన్వేషిద్దాం. ఇది 15వ శతాబ్దానికి చెందిన ఒక కీర్తన. కాని ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, ఒక గొప్ప యోగికి కలిగిన సాక్షాత్కారం. పదండి, ఆ దర్శనంలోకి మనం కూడా ప్రయాణిద్దాం. కీర్తన మొదలవటమే ఈ ఒక్క వాక్యంతో. ఎంత ఆశ్చర్యం, ఎంత భక్తి, ఆర్తి అన్నీ కలగలిపిన పిలుపు కదా ఇది. అదిగో చూడండి, అక్కడే శ్రీహరి నివాసముంది అని అన్నమయ్య మన చెయ్యి పట్టుకుని మరీ చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ వాక్యం విన్న వెంటనే ఆ ప్రదేశాన్ని చూడాలన్న ఆతృత మనలో తెలియకుండానే మొదలవుతుంది. అసలు ఆ శ్రీహరి నివాసం ఎలా ఉంటుంది, ఏంటా ప్రత్యేకత తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, అన్నమయ్యకు కలిగిన ఆ దివ్య దర్శనమేంటి, ఆ నిలయానికి పునాది ఏంటి, దాని సంపద, అక్కడ నివసించే దేవతలెవరు, చివరగా అది మనందరికీ చూపించే ఆ మోక్షమార్గమేమిటి, వీటన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. ఈ కీర్తన మనల్నొక అద్భుతమైన యాత్రకు తీసుకువెళ్తోంది. తాళ్లపాక అన్నమాచార్యులు తన కళ్లతో చూసి అనుభూతి చెందిన ఒక అద్భుతాన్ని మన కళ్ల ముందు నిలబెడుతోంది. ఇంతకీ ఆ ప్రదేశమేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమొకటుంది. ఆ నివాసాన్ని కీర్తనలో వెంకటాచలము అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే భౌతికంగా చూస్తే ఇది చాలా ఎత్తైన పర్వతం నిజమే, కాని ఆధ్యాత్మికంగా కూడా ఇది అత్యంత ఉన్నతమైనది. అసలొక పర్వతం దేవతలకు కూడా పూజనీయం ఎలా అవుతుంది? ఎందుకంటే అది బ్రహ్మలాంటి దేవతలకు సైతం ఒక శాశ్వతమైన దివ్యమైన రూపంగా దర్శనమిస్తుంది. అందుకే అది అపురూపం. సరే, ఈ పవిత్ర పర్వతం అసలు దేనిమీద నిల్చుంది? దాని పునాది ఏంటి? దాని వెనక ఉన్న పౌరాణిక వర్ణన మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అందుకే కదా ఈ పర్వత శ్రేణికి శేషాచలము అని పేరు. అంటే ఆదిశేషుని పర్వతం అని అర్థం. ఈ సంబంధమే కీర్తనలో మనం చూడబోయే ఆ అద్భుతమైన వర్ణనకు, అంటే ఆ పర్వతం 10,000 పడగల మీద నిలిచి ఉందన్న భావనకు పునాది వేసిందన్నమాట. 10,000 ఈ సంఖ్య వెనుక ఒక అద్భుతమైన భావన దాగి ఉంది. అన్నమయ్య ఈ పర్వతం పునాదిని వర్ణించడానికి ఈ సంఖ్యనే ఎంచుకున్నారు. అదేంటో చూద్దాం. చూసారా, ఆ పర్వతం ఒక్క ఆదిశేషుని మీద కాదు, 10,000 ఆదిశేషుల పడగలతో ఏర్పడిందట. ఒక్కసారి ఊహించుకోండి, శ్రీహరి నివాసానికి ఇంతకన్నా అనంతమైన, స్థిరమైన, దైవికమైన పునాది ఇంకేమైనా ఉంటుందా? ఇది నిజంగా ఊహకు అందని ఒక దివ్య దృశ్యం. పునాది ఇంత అద్భుతంగా ఉంటే మరి ఆ పర్వతంపైన ఎలా ఉందో చూద్దామా? అది కేవలం ఒక ప్రదేశం కాదు, సకల సంపదలకు, పవిత్రతకు నిలువుటద్దం. ఆ పర్వతం మొత్తం బంగారు శిఖరాలతో మెరిసిపోతోందట. అంతేకాదు, అది బహుబ్రహ్మమయమట. మన తత్వశాస్త్రంలో బ్రహ్మమంటే ఏంటి? నిరాకారం, సర్వవ్యాప్తం. అదే అంతిమ సత్యం. అంటే ఆ బంగారు శిఖరాలను చూడటం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకోవడంతో సమానం అన్నమాట. ఇక్కడ చాలా లోతైన తాత్విక భావన ఉంది. ఆ పర్వతం సంపదను కలిగి ఉండటం లేదు. ఆ పర్వతమే సాక్షాత్తు శ్రీ వెంకటపతి యొక్క సిరి సంపదలకు, ఆయన వైభవానికి ప్రతిరూపం. అందుకే అంటారు గదా, శ్రీ వెంకటపతికి సిరులైనది అని. ఆ భావన ఇదే. అందుకే అన్నమయ్య మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఆ పవిత్ర పర్వతంపై మనసు పెట్టి దానిని ధ్యానిస్తే చాలు, సకల సంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. ఎందుకంటే ఆ సంపదలన్నీ ఆ పర్వతరూపంలోనే ఉన్నాయి. సరే, సంపదలకు, వైభవానికి నిలయం ఈ పర్వతం. కాని ఇది కేవలం ఒక నిర్జీవమైన ప్రదేశం కాదు. ఇది దేవతలకు, ఋషులకు కూడా ఒక శాశ్వతమైన నివాసం. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా, ఇది స్వర్గంలో ఉండే దేవతలకు, సాక్షాత్తు బ్రహ్మాదులకు, ఇంకా తపస్సు చేసుకునే సకల మునులకు నిజమైన ఇల్లు. అందుకే ఈ ప్రదేశం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, ఇది ఒక విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం. ఇప్పటిదాకా ఆ పర్వతం గురించి వర్ణించిన అన్నమయ్య ఇప్పుడు అసలు విషయానికొస్తున్నారు. ఆ దివ్యదర్శనాన్ని చూసిన భక్తుడు ఏం చేయాలి, ఎలా స్పందించాలి, దాని అంతిమ ఫలమేంటి అనేదానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ పిలుపు చాలా సరళంగా, సూటిగా ఉంది. దాన్ని చూడండి, దానికి నమస్కరించండి, ఎందుకంటే అదే ఆనంద స్వరూపం. ఆ దర్శనం, ఆ నమస్కారం వల్ల కలిగే తక్షణ ఫలం ఆనందం. కేవలం ఆనందమేనా? లేక
దానిని మించిన ప్రయోజనం ఇంకేమైనా ఉందా? ఈ భక్తి ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆ అంతిమ లక్ష్యమే కైవల్య పదము. కైవల్యమంటే ప్రాపంచిక బంధాల నుండి పూర్తిగా విడిపోయి భగవంతునిలో ఐక్యం కావడం, సంపూర్ణమైన మోక్షస్థితి. అన్నమయ్య దృష్టిలో ఆ పర్వతమే ఈ మోక్షస్థితికి ప్రతిరూపం. దాన్ని చూడటం, మ్రొక్కటం ఆ స్థితికి చేరడమే అన్నమాట. ఈ విశ్లేషణను మనం ఈ యొక్క ఆలోచనతో ముగిద్దాం. ఒక భౌతిక ప్రదేశం అనంతాన్ని, మోక్షాన్ని తనలో ఇముడ్చుకోగలిగితే మన చుట్టూ, మన జీవితంలో అలాంటి పవిత్ర దర్శనాలను మనం ఎలా గుర్తించగలం? వాటిని ఎలా స్వీకరించగలం? ఆలోచించండి.